అదేవిధంగా 2014లో మనం తెలంగాణ సాధించిన తర్వాత అప్పటి నుంచి తెలంగాణలో ఎన్ని గుట్టలు ఎన్ని పుట్టలు ఎన్ని వాగులు వంకలు ఏం జరిగింది అనేది ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ చేసి సభ ముందు పెడితే చాలా బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో ఆ ఓమో ఈ ఓమో ఏ ఓమో నాకు తెలియదు, వాళ్ళతోటి ఉన్నోళ్ళే ఇందాక చెప్తా ఉన్నారు. 40 క్రషర్లు విలాయంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల పర్మిషన్లు ఇచ్చిర్రు అధ్యక్ష. ఎందుకు మీరు ఎందుకు నడవనిచ్చిర్రు? ఎందుకు అంత ఆవేశంగా ఒక పర్సన్ ఒక మా సహచర మంత్రుల పేరు తీసి ప్రత్యేకంగా టార్గెట్ చేయాలి సార్? ఇది కరెక్ట్ కాదు. హరీష్ అన్న గారు మీ మంత్రులుగా ఆ రోజు ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి. ఒకటన్నా అట్లా సభ ముందు పెట్టి ఉంచి మీరు విచారణ చేసి ఉంటే మీ పాలన ఆదర్శంగా తీసుకొని ఈరోజు జరిగేది. గౌరవ సీతక్క గారు అంటే నాకు చాలా గౌరవం అక్క అధ్యక్ష. సీతక్క గారు నా ఉద్దేశం ఏందో చెప్పండి అని అడిగే ప్రయత్నం చేసినారు. ఇంకో మాట, సీతక్క గారు గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగినాయి కదా, ఇప్పుడు మేము కూడా చేస్తే తప్పేంది అనేటువంటి ధోరణిలో అక్కగారు మాట్లాడినట్టు కనిపించింది. నేనేమంటున్నా అంటే అది ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా ఏంటంటే దయచేసి మీరు ఇలా అధికారంలో ఉన్నారు, వాట్ ఎవర్ ద ఎంక్వైరీ యూ వాంట్ యూ డూ. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు, అనేక సిట్లు వేశారు, అనేక విచారణలు మా మీద జరుపుతున్నారు. జరపండి. ఎలాగూ ప్రభుత్వం మీది, అధికారం మీది, మీరు ఏదైనా చేయొచ్చు చేయండి. దానికి మేమేమి అభ్యంతరం కూడా చెప్పట్లేదు.